హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ అయితే అయిపోయింది. అండ్ ఎగ్జామ్ రాశాక మీరు చూసుంటారు, చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే మనకి ఇంతవరకు 500 మార్క్స్ అంటే చాలా సింపుల్. అండ్ పోయినసారి చూసాం 600 కూడా చాలా అవలీలాగా వచ్చాయి. సో 650 కూడా పెద్ద సమస్య కాదు లాస్ట్ టైం వరకు. సో ఈసారి కూడా అదే ఎక్స్పెక్ట్ చేసుకొని అయితే ఎగ్జామ్కి వెళ్ళారు. కానీ పేపర్ మాత్రం చాలా టఫ్ ఉంది. సో పేపర్ టఫ్ ఉండేసరికి చాలామంది ఏంటంటే ఆల్మోస్ట్ సెంటర్ దగ్గర ఏడ్చేశారు. మనం అవన్నీ చూసాం టీవీలో. సో అందరికి ఇలానే వచ్చాయి అని మీకు అప్పటికి తెలిసి ఉండదు బహుశా. సో పేపర్ అయితే చాలా టఫ్. మనం ఇప్పుడు ఒక 2-3 డేస్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ మనం ఫాలో అయ్యాం. సో ఇప్పుడు కట్ ఆఫ్ అయితే ఏయూ, ఓయూ అండ్ ఎస్‌వియు కంప్లీట్‌గా చూద్దాం. సో ఇది మన ఒక అనాలిసిస్ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న దాన్ని బట్టి చేసింది మాత్రమే. ఎవ్రీ ఇయర్ మనం చాలా యాక్యురేట్‌గా చేస్తూ ఉంటాం. ఇంకా రిజల్ట్ వచ్చేస్తే యాజ్ ఇట్ ఈజ్‌గా మనం కట్ ఆఫ్ అయితే చేయొచ్చు. ఒక్కసారి గనక రిజల్ట్ వచ్చినట్లయితే. సో ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్‌ని అండ్ స్టూడెంట్స్ ఒపీనియన్‌ని, ఎక్స్‌పర్ట్ ఒపీనియన్‌ని బట్టి ఉన్న కట్ ఆఫ్ అయితే చూడబోతున్నాం. సో ఎగ్జాక్ట్‌గా ఇదే అని కాదు, మీరు నమ్మాలని కాదు. సో మీరు కాస్త రిలాక్స్ కావడానికి సో మన ఎక్స్‌పీరియన్స్‌ని ఉపయోగించి చేసినటువంటి వీడియో ఇది. నమ్మే వాళ్ళు నమ్మొచ్చు, లేకపోతే లేదు. సో మీరైతే కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌లో మీ మార్క్స్ ఎన్ని అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఏ రేంజ్‌లో మార్క్స్ అయితే వస్తూ ఉన్నాయో. అండ్ అదేవిధంగా ఈ కింద కనిపించే నెంబర్‌కైతే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఎందుకంటే మీకు నా పర్సనల్ గైడెన్స్ ఈ కౌన్సెలింగ్ అయిపోయే వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 స్టేట్‌లో కూడా పర్సనల్ గైడెన్స్, మెంటర్‌షిప్ అయితే మీకు కౌన్సెలింగ్ అయిపోయే వరకు ప్రతి డౌట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకు ఆల్వేస్ నేనైతే అందుబాటులో ఉంటాను, నా పర్సనల్ నెంబర్ ఇచ్చి మరి. సో అక్కడైతే వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. కింద మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నెంబర్‌కైతే కన్సల్ట్ కండి ఒకవేళ మెంటర్‌షిప్ కావాలంటే. గత కొన్ని సంవత్సరాలుగా మనం చాలా సక్సెస్‌ఫుల్‌గా అయితే ఈ మెంటర్‌షిప్స్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని కాలేజ్ కట్ ఆఫ్ వెబ్‌సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ వెబ్‌సైట్ కావాలన్నా కూడా మీరు అక్కడ మెసేజ్ అయితే చేయండి. సో వీడియోలోకెళ్ళి కట్ ఆఫ్ చూద్దాం. సో కట్ ఆఫ్స్ అయితే పోయిన సంవత్సరం ఏంటి సడెన్‌గా పెరిగాయి. 50, 60 మార్క్స్ పెరిగాయి. ఎన్ని కొత్త కాలేజీలు వచ్చినా కూడా కట్ ఆఫ్స్ పెరిగాయి. ఎందుకంటే చాలా ఈజీ పేపర్. ఏమైందంటే మార్క్స్‌ని ఒక్కసారి ఇక్కడికి తీసుకెళ్లారు పోయినసారి. అండ్ ఒక్కసారి ఇక్కడ టఫ్ గత 10 సంవత్సరాలుగా లేని టఫ్‌నెస్ ఇచ్చే వరకు ఇక్కడికి దిగిపోయింది. సో మనకిప్పుడు అన్ని 500, 600లో కట్ ఆఫ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారిగా కట్ ఆఫ్స్ అయితే తగ్గిపోయాయి. సో ఫస్ట్ మనం ఆంధ్ర యూనివర్సిటీ కట్ ఆఫ్స్ కనుక ఒకసారి చూద్దాం. సో ఓవరాల్‌గా ఎలా ఉంది అండ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో జనరల్ గనుక చూసినట్లయితే 2024లో ఇది 602 వెళ్ళింది జనరల్. సో ఎంబీబీఎస్ సీట్ కేటగిరీ ఏ ప్రైవేట్ అంటే చివరి ఎంబీబీఎస్ స్టూడెంట్ కేటగిరీ ఏ కౌన్సెలింగ్‌లో. సో జనరల్‌లో అయితే లాస్ట్ టైమ్ 602 మార్క్స్ వరకు కట్ కావడం జరిగింది. సో ఈసారి ఉన్నటువంటి పేపర్ అంత టఫ్‌నెస్ అదంతా చూసాక ఈసారి అయితే దాదాపు ఒక 480-90 మార్క్స్ వచ్చినా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఎగ్జాక్ట్‌గా దీనికే వచ్చేస్తుంది, దీని కిందున్న వాళ్ళకు రాదు అనేది కాదు. సో ఇది మన అనాలిసిస్‌ని బట్టి మనల్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి తయారు చేసిన వీడియో. సో ఎవరైతే నమ్మాలనుకుంటున్నారో నమ్మొచ్చు. సో 602 మార్క్స్ ఉండే లాస్ట్ టైం, ఎందుకంటే పేపర్ చాలా ఈజీ పేపర్. సో ఈసారి అయితే 480-90కి చాలా బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. కింద కూడా వెళ్ళొచ్చు, ఇంకొక 5-10 మార్క్స్ కిందికి కూడా వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీఏ. సో బీసీఏ అయితే మీకు 2024లో 564 కట్ అయింది. 564 మార్క్స్ కట్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 500 అనేది ఒక ట్రెండ్ లాస్ట్ టైం వరకు. 550 అనేది. ఇప్పుడు 600 మార్క్స్ కనిపించట్లేదు. సో బీసీఏ నెక్స్ట్ ఈసారి మనకైతే 440-50 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇంత మార్క్స్ రేంజ్‌లో ఉంటే మీరు కాస్త రిలాక్స్‌గా ఉండొచ్చు అని అర్థం దీనివల్ల. ఎగ్జాక్ట్ దానికి వస్తుంది, దాని కిందున్న వాళ్ళకి రాదు అని కాదు. సో 440-450 బీసీఏ. అండ్ బీసీబీ కనుక చూసినట్లయితే బీసీబీ మీకు 2024లో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 554 మార్క్స్ వరకు కట్ అయింది బీసీబీ. సో ఈసారి ఏయూ రీజియన్‌లో బీసీబీ చూస్తే 430-440 మార్క్స్ ఉంటే, ఈ రేంజ్‌లో ఉంటే మీకు చాలా ఎక్కువ హై హోప్స్ పెట్టుకొని ఉండొచ్చు. అంటే అవకాశాలైతే ఉంటాయి అని నా యొక్క పర్సనల్ ఒపీనియన్, మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఇదైతే నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ బీసీసీ కనుక చూసినట్లయితే బీసీసీలో 566 లాస్ట్ టైం కట్ అయింది మీకు 2024లో. 2024లో కట్ ఆఫ్ అనమాట ఇది. సో ఈ కట్ ఆఫ్‌లు చూస్తే ఇప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయ్యేది. కానీ దానికి దీనికి పోలిక లేదు. మీరు అంత పెద్ద వర్రీ అయితే అవ్వకండి. అండ్ బీసీసీ ఈసారి చూస్తే
60. సో, 450-60 మధ్య ఉన్నట్లయితే హోప్స్ ఉండే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఎగ్జాక్ట్ ఇదే అని కాదు. మీకైతే చాలా హోప్స్ ఉంటాయి ఆ మార్క్స్ రేంజ్‌లో ఉంటే. బీసీ డి గనక చూసినట్లయితే 591 ఏయూ రీజియన్. సో, ఏయూ రీజియన్ ఇప్పుడు మనం చెప్పుకునేది 591 వచ్చింది. సో, ఈసారి బీసీ డి చూస్తే 475-85 రేంజ్‌లో మార్క్స్ ఉన్నా కూడా మీరు చాలా హోప్స్ పెట్టుకొనైతే ఉండొచ్చు. సో, ఈ రేంజ్‌లో మార్క్స్ ఉంటే మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇదైతే బీసీ డికి సంబంధించినటువంటి కట్ ఆఫ్. అండ్ బీసీఈ చూసినట్లయితే బీసీఈలో మీకు 2024లో 482 మార్క్స్ కట్ అయింది. 482 మార్క్స్ కట్ అయింది. అండ్ ఈసారి మీరు చూస్తే 380-90 మార్క్స్ వరకైతే మీకు హోప్స్, హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 380-390 బీసీఈ ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్సీ కేటగిరీ 2024లో 511 మార్క్స్. 511 అంటే ఎంత హై మార్క్స్ మీరు చూడొచ్చు. అండ్ ఈసారి మీరు చూస్తే 400-410 మార్క్స్ మధ్యలో వచ్చినట్లయితే మీకు చాలా హై ఛాన్సెస్ అయితే ఎస్సీ కేటగిరీలో ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఎస్టీ చూసుకున్నట్లయితే పోయినసారి ఎస్టీ 461 2024లో. అండ్ ఈసారి 375-85 మధ్యలో వచ్చినట్లయితే మీకు హై ఛాన్సెస్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉంటాయి. సో, ఇదంతా మీకు ఏయూకి సంబంధించి. సో, ఇప్పుడు మనం ఎస్‌వియు చూద్దాం. సో, ఎస్‌విలో చూస్తే 2024లో ఎస్‌వియు ఓపెన్‌లో చూస్తే 2024లో 586 మార్క్స్ కట్ అయింది. 586. సో, ఈసారి మీరు చూసినట్లయితే ఎస్‌వియు ఓపెన్ కేటగిరీలో 470-480 మార్క్స్ వరకు వచ్చినట్లయితే మీకు రావడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే బీసీఏ 558 లాస్ట్ టైం. బీసీఏ 558 అయితే వచ్చింది ఎస్‌వియు లాస్ట్ టైం. అండ్ ఈసారి కనుక చూసినట్లయితే అదే బీసీఏకి ఈసారి కనుక చూస్తే 440-450. సో, 440-450 అంటే ఓవరాల్‌గా మీరు చూస్తే ఒక 100-110 మార్క్స్ డిఫరెన్స్ అయితే లాస్ట్ టైంకి ఇప్పుడు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఒక 100 మార్కుల పరిధిలో మీరు ఉన్నట్లయితే మీకు చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూస్తే బీసీబీ ఎస్‌వియు లాస్ట్ టైం బీసీబీ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం మార్క్స్ 553. సో, 553 వరకు కట్ అయింది. అండ్ ఈసారి బీసీబీ చూస్తే 430-440 ఉండొచ్చు. 430-440. సో, ఈ రేంజ్‌లో అరౌండ్ 440-450 ఉంటే మీకు బీసీబీలో చాలా మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ బీసీసీ. సో, బీసీసీ గనక చూసినట్లయితే మీకు 502 2024లో 502. సో, 502 హై మార్క్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఈసారి మార్క్స్ చూసుకున్నప్పుడు బీసీసీలో ఒక 400-410 వరకు వస్తే మీకు హై ఛాన్సెస్ ఉంటాయి. ఒక 5-10 మార్క్స్ కిందకి కూడా వెళ్ళొచ్చు. సో, ఒక 400 మార్క్స్ వచ్చినట్లయితే బీసీసీలో మంచి ఛాన్సెస్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ బీసీడీ. సో, బీసీడీ కేటగిరీ ఎస్‌వియు లాస్ట్ టైం అయితే మీరు చూసినప్పుడు బీసీడీలో ఎస్‌వియు 555 మార్క్స్‌కి అయితే కట్ కావడం జరిగింది. 555 మార్క్స్ కట్ అయింది లాస్ట్ టైం. అండ్ ఈసారి మీరు చూస్తే ఇది 440-450 ఉండే అవకాశం ఉంది. 440-450 మధ్యలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, కట్ ఆఫ్ అయితే ఈసారి చాలా తగ్గబోతుంది అని దీన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ బీసీఈ కేటగిరీ చూసుకున్నట్లయితే 532. 2024లో 532 మార్క్స్ కట్ అయింది. అండ్ ఈసారి ఈ బీసీఈ మీరు చూస్తే 420-30. సో, 420-30 మధ్యలో ఉన్నట్టయితే బీసీఈకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఎస్సీ కేటగిరీ. సో, ఎస్సీ కేటగిరీలో మీరు చూసుకున్నట్లయితే 500 మార్క్స్ కట్ అయింది 2024లో. సో, 500 అనేది ఒక మినిమమ్ ఫార్మాలిటీ లాస్ట్ టైం. ఈసారి అది లేదు. సో, ఈసారి అయితే 385-95. సో, ఇది 390-400 అని కూడా అనుకోవచ్చు. 385-395. సో, అరౌండ్ 100 మార్క్స్ చేంజ్ ఉంటుంది. అండ్ ఎస్టీ కేటగిరీ కనుక చూసినట్లయితే 458 లాస్ట్ టైం ఉంది. అండ్ ఈసారి ఎస్టీ కేటగిరీలో చూస్తే 350-60 మార్క్స్ వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 350-360 మార్క్స్ వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదంతా ఎస్‌వియు కేటగిరీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఓయూ రీజియన్. సో, తెలంగాణలో ఓయూ రీజియన్ లాస్ట్ టైం అంతా హై కట్ ఆఫ్స్‌లో కూడా చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే అయింది ఓయూలో ఓపెన్ లాస్ట్ టైం మనకు కట్ అయింది 502.
సో 502 మార్కులకైతే లాస్ట్ టైం కట్ అయింది. అండ్ ఈసారి మీకు ఇది 410-420. సో 410-420 రావచ్చనైతే ఎక్స్‌పర్ట్స్ ఒపీనియన్. అండ్ ఇది ఇంతవరకైతే దాదాపు వస్తుంది. అరౌండ్ ఈ రేంజ్‌లో అయితే మీకు ఉండే అవకాశాలు చాలా హైలో ఉన్నాయి. అండ్ బీసీఏ. సో బీసీఏ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం దాదాపు బీసీఏ 419 కట్ అయింది. 419 419 మార్క్స్ కట్ అయింది. అండ్ ఈసారి దాదాపు 330-40 మార్క్స్ వరకు రావచ్చు. 330-340 330-340 బీసీఏ స్టూడెంట్స్‌కి అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ బీసీబీ చూస్తే 483 లాస్ట్ టైం బీసీబీ 483 మార్క్స్‌కి అయితే కట్ అయింది. అండ్ ఈసారి 390-400 వరకు హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. పోయినసారిది అండ్ ఈసారి ఇది. ఎందుకంటే పోయినసారి మార్క్స్ చాలా హైలో వెళ్ళిపోయాయి. సో ఎప్పుడు లేని విధంగా పోయాయి అన్నమాట. సో ఈసారి అయితే చాలా తగ్గాయి. సో బీసీసీ లాస్ట్ టైం తెలంగాణలో 431కి అయితే కట్ అయింది బీసీసీ. అండ్ అదే ఈసారి బీసీసీ చూసుకుంటే 345-50 ఆర్ 55 345-355 మార్క్స్కి అయితే బీసీసీ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ బీసీడీ లాస్ట్ టైం కనుక చూస్తే 493 మార్క్స్ కట్ అయింది. 2024లో 493 కట్ అయింది. ఈసారి 395-405. సో 395-405 మధ్య కట్ అయ్యే ఛాన్సెస్ అయితే హైలో కనిపిస్తున్నాయి బీసీడీ. అండ్ నెక్స్ట్ బీసీఈ కేటగిరీ చూసినట్లయితే బీసీఈ లాస్ట్ టైం 486 మార్క్స్ కట్ అయింది. అండ్ ఈసారి అదే బీసీఈ చూస్తే 390-400 మార్క్స్కి మీకు వచ్చినట్లయితే చాలా హై ఛాన్సెస్ అయితే ఉంటాయి బీసీఈ కేటగిరీలో. అండ్ ఎస్సీ అంటే సరే దీనికి వర్గీకరణ వర్తిస్తుంది అంటున్నారు. ఒకవేళ లేకపోతే ఇది మనం చెప్పేది. సో ఒకవేళ లేకపోయినట్లయితే లాస్ట్ టైం 433 మార్క్స్ అండ్ ఈసారి అయితే ఇది 345-55. ఓకే 345-355 మార్క్స్కి అయితే కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎస్సీ కేటగిరీ ఓయూలో. అండ్ ఓయూలో ఎస్టీ చూసుకున్నట్లయితే ఇది మనకు 2024లో 443 అండ్ ఈసారి 360-370 360-370 వస్తే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంత లాంగ్ వీడియో ఎందుకు చేశానంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది కన్ఫర్మేషన్ కోసం. సో మీరైతే మనకు మెసేజ్ చేయండి మెంటర్షిప్లో చేరాలనుకున్నట్లయితే.